హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ ఈ వీడియోలో మనము 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ అయిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లో ఎక్సర్సైజ్ 8.3 స్టార్ట్ చేస్తాం. అంటే ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 8.3 చెప్పుకుంటాము. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే మీరు ప్రెజెంట్ 8th క్లాస్ కాబట్టి నెక్స్ట్ చేరబోయే 9th క్లాస్లో, ఆ తర్వాత 10th క్లాస్లో కూడా యూస్ అయ్యే విధంగా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియో నుండి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 8th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ పార్ట్కి వెళ్తాడు. అక్కడ నుండి 1 by 1 చూడొచ్చు వీడియోస్. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ పార్ట్ వీడియో ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ వీడియోస్ లింక్ కూడా ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకే క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 8.3లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్, ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మొత్తం 5 రోమన్స్ ఉన్నాయి. ఈ 5 రోమన్స్ మనమే చేద్దాము. సరే, ఫస్ట్ ఏం చెప్పారు చూడండి. క్యారీ అవుట్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్. పెయిర్ అన్నాడంటేనే మీకు అర్థం కావాలి, ఎన్ని ఇచ్చినట్టు 2 ఇచ్చాడు, ఆ 2ని మల్టిప్లికేషన్ చెయ్యాలి అన్నారు. సరేనా? సో ఆ 2ని ఏ విధంగా సపరేట్ చేస్తారో కామా పెట్టి సపరేట్ చేస్తారు, అది తెలుసుకోండి. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చి 4p. సెకండ్ వన్ q + r. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చి మోనోనామియరు, సెకండ్ వన్ వచ్చి బైనామియర్. సో 1 టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ మోనోనామియర్, 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనామియర్. ఈ పేర్లు బాగా గుర్తుండాలి. సో వీటిని మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ కాబట్టి దీనికి బ్రాకెట్ పెట్టుకున్నామంటే సరిపోద్ది. అంటే చూడండి, 4p బ్రాకెట్ q + r ఇది ఇంటూ ఈ విధంగా రాయొచ్చు. లేదంటే 4p × q + r కూడా రాయొచ్చు. బ్రాకెట్ కంపల్సరీ మోనోనామియర్కి తప్ప బైనామియర్ కానీ, ట్రైనామియర్ కానీ, ఇంకా ఏదైనా పాలినామియర్ కానీ ఏదైనా సరే బ్రాకెట్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బ్రాకెట్ మల్టిప్లికేషన్ చేసాము అంటే దాని ముందర ఉండేదాంతో కంప్లీట్ బ్రాకెట్ లోపల ఉండేదంతా మల్టిప్లికేషన్ అవుతా ఉందని మీనింగ్ వస్తుంది. అందుకోసం సో ఇప్పుడు చూసారంటే దీనిలో ఒక టర్మ్ ఉంది, దీనిలో 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్తో మల్టిప్లికేషన్ చేస్తాం. చెప్పా కదా ఆర్డర్ మనం ఫాలో అవ్వాల్సింది. సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ వన్ వేరియబుల్ మల్టిప్లికేషన్. ఈ ఆర్డర్ కంపల్సరీ ఫాలో. సో ఇక్కడ మీరు సింబల్స్ గమనిస్తే అన్ని ప్లస్లో ఉన్నాయి. సో ఆల్రెడీ మీకు చెప్పే కదా, అన్ని ప్లస్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్లస్ వస్తుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే -1 కానీ, 2 కానీ, 3 కానీ అసలు మైనస్ టచ్ అయ్యిందంటేనే మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి అని మీనింగ్. అది విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ సింబల్ మల్టిప్లికేషన్ చేసినా చేయకపోయినా ప్లస్సే కాబట్టి ఓకే. 4 ఇక్కడ నెంబర్ లేదంటే 1 ఉన్నట్టు. సో 4 × 1 అంటే 4, p × q pq, ఇలా మల్టిప్లికేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ p ఒకటే, ఇక్కడ p ఒకటే కాబట్టి, q ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు. 4pq. నెక్స్ట్ వన్ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, నెంబర్ కూడా 4 ఇక్కడ కూడా 1 ఉన్నట్టు కాబట్టి 4. వేరియబుల్ వచ్చి ఇక్కడ p ఉంది, ఇక్కడ r ఉంది. సో pr. సింపుల్గా అయిపోయింది చూడండి. ఓకేనా? చాలా డెడ్ ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే చూడండి, ab బ్రాకెట్, ఈ మొత్తం మోనోనామియల్ని a - bతో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ కూడా ఒక మోనోనామియల్, బైనామియల్ కాబట్టి ఇందులో ఫస్ట్ టర్మ్తో మల్టిప్లికేషన్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ సింబల్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఉంది కాబట్టి వెయ్యవలసిన అవసరం లేదు.
ఇక్కడ నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే ఇందులో ఒక మైనస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి. సరే, ఈ సింబల్ చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఉండడం వల్ల వేయవలసిన పని లేదు. నెంబర్ మల్టిప్లికేషన్ వస్తే 1 ఇంటూ 1 1 కాబట్టి అది కూడా 1 వచ్చింది కాబట్టి 1 వేసినా వేయకపోయినా ఇబ్బంది లేదు. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పా. ఎప్పుడైనా సరే కోఎఫిషియంట్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పి, దీని కోఎఫిషియంట్ ముందర నెంబర్ లేదంటే 1 ఉన్నట్టే. ఆ 1 మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఇలా 1p రాయాల్సిన అవసరం లేదు కాబట్టి రాయాలి. ఏమవుతుంది చూడండి, ఆ 1 కూడా అవసరం. సో ఇక్కడ ఏ 1 ఉంది. సో ఇక్కడ ఏలో పవర్ 1 ఉంది. 1 + 1 2 అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ 1a ఇక్కడ 1a టోటల్ 2a వస్తుంది కాబట్టి 2 ఏలు ఉన్నాయి కాబట్టి a² మారుస్తాం. ఓకేనా. ఏ ఇంటూ ఏ మీరు ఆల్రెడీ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ చాప్టర్లో నేర్చుకున్నారు. ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ² అదే ఏ ఇంటూ ఏ అయితే a³ అదే లాజిక్ అన్నమాట ఇక్కడ మల్టిప్లికేషన్. ఓకే. నెక్స్ట్ బి ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఆ బి ఇక్కడ రాసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 1 ఇంటూ 1 1 కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ బి ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది. ఏ మాత్రం ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి జస్ట్ ఏ పెడితే చాలు, 1 పెట్టవలసిన అవసరం లేదు పవర్లో. నెక్స్ట్ బి ఇక్కడ 1 1 సో బి ఇంటూ బి కాబట్టి b² అవుతుంది. అయిపోయింది ఆన్సర్, డెడ్ ఈజీ. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది కూడా చూడండి, a + b ఇంటూ 7a² b² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జస్ట్ ఒకటి రివర్స్ చేయండి. ఏంటంటే చూడండి, ఇక్కడ మోనోనామియల్ ఇంటూ బైనామియల్ ఉంది. సో ఇక్కడికి వచ్చే కాడికి బైనామియల్ ఇంటూ మోనోనామియల్ ఎలాగన్నా ఉండనండి, ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ప్లస్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, అవునా. సో ఫస్ట్ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ సెకండ్ టర్మ్తో మళ్ళీ మల్టిప్లై చేస్తాం, అంతే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సింబల్ అన్ని ప్లస్లే కాబట్టి హ్యాపీ వేయవాలి. సింబల్ మల్టిప్లికేషన్ గురించి ఆలోచించాల్సిన పనిలే. అయినా సరే ఒకసారి చూద్దాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఉంది కాబట్టి ప్లస్ వేయవలసిన అవసరం లేదు. నెంబర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది. 1 7s 7. ఇక్కడ ఏలు 1 ఉంది, ఇక్కడ ఏలు వచ్చి 2 ఉంది. మొత్తం ఎంత 3 అవుతుంది. అంటే ఏ ఇంటూ చూడండి, ఇక్కడ ఏ ఇంటూ a² కదా, దాన్ని ఏ ఇంటూ ఇలా అన్నమాట. ఓకేనా. ఏమవుతుంది a³ బి వచ్చి ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి b². నెక్స్ట్ ఇది సెకండ్ టర్మ్కి వెళ్ళిపోయినాం. సో ప్లస్ ఇంటూ సింబల్ లేదంటే ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 7s 7. ఇక్కడ ఏ లేదు కానీ ఇక్కడ ఉంది a² కాబట్టి ఇక్కడ కూడా a² రాస్తాం. నెక్స్ట్ బి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ వచ్చి 2, టోటల్ ఎంత అవుతుంది 3 కాబట్టి b³ ఇది ఆన్సర్. ఒకవేళ సార్ మేము ఇవి 2 చేస్తాం అనుకునే వాళ్ళు ఉంటే ఏం చెప్తానంటే ఇక్కడ వీడియో ఆపండి, ఆపేసి ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. చేసేసిన తర్వాత వీడియోని ఆన్ చేసి ఆ 2 చెక్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు మ్యాథ్స్ బాగా వస్తుంది, సరేనా. సరే ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఫస్ట్ది బైనామియల్, సెకండ్ది మోనోనామియల్. సో a² - 9 ఇంటూ 4 - a ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే మరి చేస్తాం. ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తాము, తర్వాత సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేస్తాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పక్కన కాబట్టి అవసరం లేదు. 1 4s 4. ఏ ఇక్కడ 1 2 ఉంది, సో దీని పవర్లో 1 ఉంది. సో ఇక్కడ 2 1 కలిపితే 3 అంటే a³ వస్తుంది. నెక్స్ట్ ఈ అయిపోయింది ఈ టర్మ్, సెకండ్ టర్మ్కి పోతాం. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ 9 ఉంది నెంబర్, ఇక్కడ 4 ఉంది. 9 4s ఎంత 36. ఇక్కడ ఏ ఒకటే ఉంది కదా, సో జస్ట్ ఆ ఏని రాస్తే సరిపోతుంది. సో ఆన్సర్ కరెక్టా? ఎంతమందికి కరెక్ట్ అయింది అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దీనికి చూద్దాం. ఇది PQ + QR + RP ఇంటూ 0. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది ట్రైనామియల్, 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్ పేరు గుర్తుపెట్టుకోవాలి.
ఇది సింగిల్ టర్మ్, జీరో ఉన్నా సరే దీన్ని ఏమంటాము, మోనోనామియల్ అని అంటాం. జీరో టర్మ్ ఉంది కాబట్టి మోనోనామియల్. కానీ అక్కడ అవసరాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. కరెక్ట్గా స్పెల్లింగ్ చెప్పాలి అంటే, పేరు చెప్పాలంటే ఇది జీరోనామియల్, జీరో పాలినామియల్, జీరో పాలినామియల్. జీరో పాలినామియల్. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్ పేరు చెప్పాలంటే. జీరో ఉంటే దాని పేరేమి, జీరో పాలినామియల్. ప్రొనౌన్సియేషన్ కొంచెం ప్రాబ్లం, ఇంకేం లేదు నాకు. ఏమంటాము, జీరో పాలినామియల్. ఎప్పుడు జస్ట్ జీరో తప్ప ఇంకేం ఉండకూడదు. చాలామంది నాలాగే ఫస్ట్లో పెట్టేది మోనోనామియల్ అని పెట్టేస్తారు. అందువల్ల మీకు చెప్పింది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా అని మోనోనామియల్ అనుకుంటారు. బట్ అది తప్పు. అక్కడ ఉండేది ఏంటి, జీరోనా. సో జీరో అంటే జీరో పాలినామియల్. జీరో తప్ప ఇంకే నెంబర్ అన్నా ఉండనిండి, ఉత్త నెంబర్ ఇక్కడ ఇచ్చినట్టు 4p అలా ఉన్నింది అనుకోండి, మోనోనామియల్. అలా కాదు, ఉత్త 4 ఉన్నింది మోనోనామియల్, లేదా ఈ మరి p ఉంది మోనోనామియల్. బట్ జీరో ఉంటే జీరో పాలినామియల్. నెక్స్ట్ దీని వాల్యూ చూశారంటే మీకు జీరో టేబుల్ వచ్చా, 0 1 0, 0 2 0. అంటే జీరోని దేంతో మల్టిప్లై చేసినా జీరోనే. అదే మరి ఏ నెంబర్నైనా సరే జీరోతో మల్టిప్లై చేస్తే జీరోనే. సో ఇక్కడ ట్రైనామియల్ ఇంటూ జీరో కాబట్టి ఆన్సర్ జీరో అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పేరు కూడా మీకు జస్ట్ పేరు తెలియాలి కాబట్టి చెప్పాను. మన టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ పార్ట్లో ఇచ్చుంటే, అంటే నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్లో వచ్చిందంటే ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ వచ్చింది కాబట్టి నేను వెంటనే మెన్షన్ చేశాను. మీకు పేరు తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాని పేరు తెలియాలి. సరే, ఇప్పుడు నీట్గా నోట్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం చూశారంటే మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఇలాంటివి వచ్చాయి. యాజ్ ఇట్ ఈస్ అదే మరి. అయితే మీకు దాంతో పని లేదు. అక్కడ చెప్పిందంతా మోనోనామియల్స్ గురించి చెప్పారు. బట్ ఇక్కడ మోనోనామియల్ ఉంటుంది, బైనామియల్ ఉంటుంది, ట్రైనామియల్ కూడా ఉంటుంది. ఇక్కడ టేబుల్ ఏమి ఇచ్చాడు, కంప్లీట్ ద టేబుల్ అంతే, ఇంకేం చెప్పాల. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, సెకండ్ ఎక్స్ప్రెషన్ చెప్తుంటారు. ముందు మీకు పాలినామియల్స్ ఏవేవి ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఇది మోనోనామియల్, ఫస్ట్ 1 ఉంది. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్. ఇక్కడ 3 ఉన్నాయి అంటే ట్రైనామియల్. ఇక్కడ 1 ఉంది మోనోనామియల్. సో ఇక్కడ 1 ఉంది మోనోనామియల్. 3 ఉన్నాయి ట్రైనామియల్. సో 1 ఉంది మోనోనామియల్. 2 ఉంది బైనామియల్. ఇక్కడ 3 ఉన్నాయి ట్రైనామియల్. ఇక్కడ 1 ఉంది మోనోనామియల్. ఓకేనా. పేర్లు ఎందుకు చెప్తా అంటానంటే మీకు పేర్లు తెలియాలి. వాటికి పేర్లు ఏ విధంగా పెడతాను, దేన్ని బేస్ చేసుకొని పెడతాను అనేది విషయం మీకు అర్థమైతేనే సబ్జెక్ట్ వస్తుంది. సరేనా. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తా. ఎలా చేస్తాను మీకు ఇంతకుముందు చెప్పినట్టే. ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్తో ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ బి అంటే ఏబి. ఎందుకు, 2 డిఫరెంట్ వేరియబుల్స్ అందువల్ల. సో ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది ఏ ఇంటూ సి ఏసి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 1 ఇంటూ 1 1 కాబట్టి ఓకే, ఏసి వచ్చింది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. నెక్స్ట్ 2 వేరియబుల్స్ డిఫరెంట్ కాబట్టి ఏడి పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ మీకు అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా గబగబా అయిపోద్ది. మైనస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. ఇది దీనికి రివర్స్. ఎలా అంటే ఇక్కడ ముందు ట్రైనామియల్ ఇచ్చాడు, తర్వాత మోనోనామియల్. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క దాంతో చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ ఉందా, దీంతో చేయాలి. సింబల్ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, 1 ఇక్కడ నెంబర్ లేదు, కోఎఫిషియంట్ లేదంటే 1 1 5 5. నెక్స్ట్ ఎక్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ వచ్చి 1 ఉంది. సో పవర్స్ 1 ఉన్నాయి. సో మొత్తం ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. దీన్ని గుర్తుపట్టడం కోసం ఏమని చెప్పాను, ఏడా పవర్ 1, ఇక్కడ పవర్ 1, 1 + 1 2, అందువల్ల ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వై ఇక్కడ మాత్రమే ఉంది. సో మొత్తం టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ సెకండ్ టర్మ్కి వెళ్తాం. సేమ్ అదే మరి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఇక్కడ ప్లస్ సింబల్ ఇలా, ఎందుకు, ఫస్ట్ టర్మ్ కాబట్టి. నెక్స్ట్
చూడండి 1 5 ఆర్ 5. ఎక్స్ ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఎక్స్. వై ఇక్కడ పవర్లో 1 ఉంది, దీని పవర్లో కూడా 1. 1 + 1 2 కాబట్టి వై స్క్వేర్. నెక్స్ట్ చూడండి థర్డ్ టర్మ్తో మల్టిప్లై. డిఫరెన్స్ తెలియాలని ఇలా గీసాను. ఈ లైన్స్ గీయవలసిన పని లేదు. నేను ఎందుకు గీస్తానంటే మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలని అంతే. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 5 ఆర్ 25. సో ఇక్కడ ఎక్స్ వై లేవు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి రాసేస్తే సరిపోద్ది. ఎక్స్ వై అంటే అయిపోయింది. దట్ ఈజీ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మోనోనామియల్తో ట్రైనామియల్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ చేసింది అదే మరి చేస్తాం. ఫస్ట్ సింబల్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే 1 ఇక్కడ ఏం లేదు కాబట్టి కోఎఫిషియంట్ 1. 1 ఇంటూ 6 6. ఇందులో పి 1 ఉంది, ఇక్కడ పీలు వచ్చి 2 ఉన్నాయి. సో మొత్తం ఇన్ని 3 అంటే పీ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 7 7. పీలు ఇక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా 1. సో 1 + 1 2 అంటే పీ స్క్వేర్. నెక్స్ట్ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 5 ఆర్ 5. ఇక్కడ పీ ఒకటే ఉంది కాబట్టి పీ మాత్రం రాస్తాం. పవర్లో 1 పెట్టవలసిన అవసరం లేదు. పవర్లో 1 కానీ కోఎఫిషియంట్ 1 కానీ పెట్టకపోయినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ దీన్ని చూడండి మోనోనామియల్ ఇంటూ బైనామియల్. సో దీన్ని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లికేషన్. సో ఏమి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే 4 1 ఆర్ 4. పీలు ఇక్కడ 2 ఇక్కడ 2 టోటల్ ఎన్ని 4 అంటే పీ పవర్ 4. నెక్స్ట్ క్యూలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి, పీ క్యూ స్క్వేర్ ఉంది. సో అది రాసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1 ఆర్ 4. పీలు ఇక్కడ మాత్రమే ఉంది ఫస్ట్ టర్మ్, ఈ టర్మ్లో లేదు చూడండి. సో ఇప్పుడు దీన్ని కదా మల్టిప్లై చేసేది జాగ్రత్త. పీలు ఇక్కడ మాత్రమే ఉండేవి 2 ఉన్నాయి, పవర్లో 2 ఉంది కాబట్టి పీ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 టోటల్ ఎన్ని 4 క్యూ పవర్ 4. నెక్స్ట్ లాస్ట్ వన్ ట్రైనామియల్ ఇంటూ మోనోనామియల్. సో ప్రతి దాన్ని ఫస్ట్ దాంతో ఫస్ట్ టర్మ్తో మల్టిప్లికేషన్. ఇక్కడ ఏలో పవర్ 1. ఇక్కడ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే A1 B1 C1 అని సపరేట్గా ట్రైనామియల్, అక్కడేమో మల్టిప్లై చేసి మోనోనామియల్గా ఇచ్చేసాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలంటే సింపులే, అది కూడా సింబల్స్ అన్నీ ప్లస్సే కాబట్టి హ్యాపీ. కోఎఫిషియన్స్ అంటే ముందర నెంబర్స్ కూడా 1 ఉంది కాబట్టి దాన్ని హ్యాపీ. ఇక్కడ 2 చేయాల్సిన పని లేదు. ఏది సింబల్ మల్టిప్లికేషన్ అవసరం ఉండదు, నెంబర్ మల్టిప్లికేషన్ లేదు. డైరెక్ట్ వేరియబుల్ మల్టిప్లికేషన్ చేసేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఏమీ కనిపించలేదంటే 1 ఉన్నట్టు కోఎఫిషియంట్. అదే నెంబర్ మల్టిప్లికేషన్ కోసం. చూడండి ఇక్కడ ఏ పవర్ 1, ఇక్కడ ఏ పవర్ 1 అంటే ఏ స్క్వేర్ వస్తుంది. 1 + 1 2 కాబట్టి ఏ స్క్వేర్ బీసీ. నెక్స్ట్ దీనిలో బి ఉంది, దీనిలో బి 1 కదా కాబట్టి ఏని ఏమీ చేయకూడదు. ఇక్కడ చూడండి ఇందులో సెకండ్ దానిలో బి మాత్రమే ఉంది, బి ఒకటే చేంజ్ అవుతుంది అంటే ఏ బి స్క్వేర్ సి అంటే బి ఇంటూ బి స్క్వేర్. కానీ ఏ ముందర సింగిల్గా ఉంది అందువల్ల ఏ రాశాం, సి అలాగే. నెక్స్ట్ దానికి చూస్తే అంటే ఇక థర్డ్ వన్కి చూస్తే ఏ బి లేవు, దీనిలో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ ఏబి అలాగే రాసేస్తాం. సి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, టోటల్ 2 కదా కాబట్టి సి స్క్వేర్. ఇదన్నమాట డిఫరెన్స్ టేబుల్ లాస్ట్ ప్రాబ్లంలో. ఓకేనా, చాలా డెడ్ ఈజీ, మీరే చేసేయచ్చు. బట్ మన వీడియోస్ నేనేం చెప్పాను, మ్యాక్సిమం చాప్టర్లోనే అన్ని ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేస్తాను అని చెప్పిన, దానికి తగ్గట్టే మీకు చేసి చూపుతాను. సరేనా? సరే, నోట్ చేసుకోండి ఈ టేబుల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో, ఫైండ్ ది ప్రోడక్ట్. సో ఇంతకుముందు చేసినట్టే జస్ట్ మల్టిప్లికేషన్. ఇది మేమే చేస్తాం సార్ అనే వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియో ఇక్కడే ఆపండి, మీరు సాల్వ్ చేయండి. తర్వాత వీడియో రన్ చేసుకొని చూడండి మీకు కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది. ఓకేనా? ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తాను. మేము ట్రై చేయాలనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం కోసం ముందుగా మీరు ఏం చేయాలో కూడా నేనే చెప్తాను. వీడియో ఆపి మీరు ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత వీడియోని రన్ చేశారంటే మీకు కరెక్ట్గా ప్రాబ్లంలో ఎక్కడ తప్పు మీరు చేశారన్నది
వెంటనే ఇప్పటికిప్పుడు తెలుస్తుంది మీకు. ఓకేనా? సరే, ఇంక ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూశారంటే ఏమిచ్చాడు? a² ఇంటూ 2a⁻22 ఇంటూ 4a⁻26 అంటే ఇక్కడ చూడండి మోనోనామియస్ ఉన్నాయి. 3 మోనోనామియస్ మల్టిప్లికేషన్ చేశారు. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? మీకు చెప్పింది 3 పాయింట్లు. ఆ 3 ఎప్పటికీ సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. సింబల్ ఏదేమైనా కనిపిస్తుందా అంటే సింబల్ కనిపించాలి అంటే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, వేయవలసిన ఇబ్బంది లేదు. నెక్స్ట్ నెంబర్ చూశారంటే ఇక్కడ నెంబర్ లేదు అంటే 1 ఉన్నట్టు. సో 1 2s are 2. నేను పైన నోట్ చేసుకుంటా తప్పులు పోకుండా ఉండడం కోసం. ఇప్పుడు పై నెంబర్తో మల్టిప్లికేషన్ 2 ఇంటూ 4 8 ఇలా వేయచ్చు. లేదా సార్ మాకు ఇంకా బాగా రావాలి అనుకుంటే ఇలా కూడా వేయచ్చు. 2 ఇంటూ 4 ఇక్కడనే వేసుకోండి. ఓకేనా? ఇంటూ ఏలు చూడండి ఇక్కడ a². నెక్స్ట్ ఏ ఇక్కడ వచ్చి a22 ఇంటూ a⁻26. ఇంతసేపు నేను చెప్పిన మెథడ్లో చేయొచ్చు, లేదా ఇలా రాసుకొని ఇంకా మేము డెడ్గా ఈజీగా సాల్వ్ చేసుకుంటా అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక చూశారంటే 2 4s are 8. నెక్స్ట్ ఏలు అన్నిట్లోనూ ఏలు ఉంది. ఇక్కడ 2 2 24, 2 2 2 22 24, ఇది ఒక 26, మొత్తం 0 1 50 అంటే a⁻50. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని ఇలా చేయొచ్చు, లేదా నేను చెప్పినట్టు డైరెక్ట్ ఆన్సర్ 8 వచ్చేస్తుంది. 4 2s are 8, మొత్తం ఇక్కడనే యాడ్ చేసుకొని ఇక్కడనే కూడా a⁻50 వేసుకోవచ్చు. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఈ మెథడ్ కన్నా ఇలా రాసుకొని చేయడం బెటర్. ఎందుకు ఇలా రాసుకొని చేయాలి అనే డౌట్ వచ్చిందా? సమాధానం ఈ 3 ప్రాబ్లంలో మీకు తేలిపోద్ది. ఇది కూడా అవసరం లేదు, దీనిలోనే తేలిపోద్ది. ఎందుకనేది చూడండి, ఇది దీనిలో నా సింబల్ మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆన్సర్లో మైనస్ ఉండాలి. ఈక్వల్ టు పక్కనే ఉండడం వల్ల ఈ మైనస్ని మనం ఐడెంటిఫై చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ నెంబర్ చూశారంటే ఫ్యాక్షన్ ఉంది. సో రాయండి 2/3 ఇంటూ ఇక్కడ ఫ్యాక్షన్ ఉంది 9/10. నెక్స్ట్ ఇంటూ ఎక్స్లు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ x² ఉంది. సో ఇక్కడ y ఉంది ఇంటూ y². ఇది ఏ టైంలో రాయొచ్చు అంటే అన్ని మోనోనామియస్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి రాసుకోండి. బైనామియలు అలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ప్రతి ప్రాబ్లం మ్యాక్సిమం నేను మీకు అర్థమయ్యే విధంగానే వీలైనంత స్లోగానే చెప్తాను మీకు. సరే, ఇక్కడికి రండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మీకు ఒక్కటి గుర్తుండాలి, క్యాన్సిలేషన్ మెథడ్. ఎంతసేపు వచ్చిందో లేదో మీ క్లాస్లో ఓకే, దాని సంగతి వదిలేండి. కానీ ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, సింప్లిఫికేషన్లో క్యాన్సిలేషన్ అని ఒక టర్మ్ ఉంటుంది, అది మనం యూజ్ చేస్తాం ఇక్కడ నుండి. ఓకేనా? ఎందుకంటే మీకు పోయే కొద్ది హయ్యర్ క్లాస్ పోయే కొద్ది ఈ క్యాన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా చేస్తాం అనేది ఇక్కడ చూశారంటే ఈ ఫ్యాక్షన్ ఉంది కదా, ఫ్యాక్షన్స్లోనే ఈ క్యాన్సిలేషన్స్ చేస్తాం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందా, సో 2 9ని 3 ఇంటూ 3గా రాయిచ్చా బై కింద డినామినేటర్ చూడండి ఇక్కడ 3 ఉందా ఇంటూ 10ని 2 ఇంటూ 5గా రాయిచ్చా. సో ఇలా రాసుకున్నప్పుడు సేమ్ నెంబర్స్ న్యూమరేటర్లో డినామినేటర్లో ఉంటే క్యాన్సిలేషన్ చేసేయాలి. దీన్నే క్యాన్సిలేషన్ అంటాం. 3 న్యూమరేటర్లో డినామినేటర్లో 3, న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2, ఇంకేం మిగిలింది 3/5. అది ఆన్సర్. ఇలా సింప్లిఫై చేసుకుంటే ఒక పెద్ద ఆన్సర్ని చిన్నదిగా రాసుకుంటాం. మీకు మల్టిపుల్స్ అని వచ్చి ఉంటుంది, అవునా? అంటే 3 మల్టిపుల్స్ 4 మల్టిపుల్స్ చెప్పుంటాము. 3 మల్టిపుల్స్ అంటే 3 టేబుల్లో వచ్చేవన్నీ, అంటే 3 1s are 3 2s are 3 4s are 3 5s are, ఇవంతా మల్టిపుల్స్. ఇక్కడ ఈ క్యాన్సిలేషన్ ద్వారా వచ్చిన ఈ 3/5కి ఇది ఒక మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు 3/5ని 1తో 2తో అట్ట మల్టిప్లికేషన్ చేసుకుంటా పోతే 3 6s are 18, 3 6s are 18.
6తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసామనుకోండి, 3 6 ఆర్ 18/5 5 6 ఆర్ 30. ఇది 3/5కి మల్టిపుల్. ఆ ఆన్సరే ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి. 2 9s ఆర్ 18, 3 10s ఆర్ 30. సో అలాంటివి మల్టిపుల్స్ వచ్చినప్పుడు వాటిని క్యాన్సిలేషన్ చేసి అవి దేని మల్టిపులో అది ఆన్సర్గా మెన్షన్ చేస్తాం. కాకపోతే ఇంత సోది మనకు వద్దు కాబట్టి మనం ఏం చేసుకుంటాం, జస్ట్ క్యాన్సిలేషన్ అని చెప్పుకుంటాం. ఓకేనా? అయితే ఇది ప్రతిసారి ఇంత నెంబర్స్ రాసి చేయవలసిన పని లేకుండా ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చో ఈ ప్రాబ్లంలో చూద్దాం, థర్డ్ వన్లో. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఇది ఆన్సర్ అయిపోయింది. ఎంత వచ్చింది? 3/5కి మల్టిపుల్ అన్నాం కాబట్టి -3/5 అవుతుంది. ఇక్కడ ఎక్స్లు చూడండి, దీని పవర్ 1, ఇది 2 అంటే x3. వైలు ఇక్కడ 1 అక్కడ 2 అంటే y3. ఇది దీని ఆన్సర్. ఇలాంటి దానికోసమే ఈ పద్ధతిలో రాస్తే బెటర్ అని నేను చెప్పింది. ఈ క్యాన్సిలేషన్ వీటి కోసం డైరెక్ట్ సాల్వ్ చేసేటప్పుడు క్యాన్సిలేషన్ మనం చేసేది కష్టం అన్నమాట, కన్ఫ్యూజ్ అవుతాం. అదే ఈ మరి అన్ని నెంబర్స్ అన్నీ ఒక చోట, ఎక్స్ వేరియబుల్ అన్నీ ఒక చోట, వై వేరియబుల్ అన్నీ ఒక చోట, ఇలా ఒక ఆర్డర్లో ఫామ్ అయినామంటే క్యాన్సిలేషన్ ఉంటే ఈజీగా తెలిపోద్ది. సరేనా? ఇప్పుడు థర్డ్ వన్ ఇంకొంచెం డెడ్ ఈజీగా చెప్తానన్నా కదా, ఆడ చూస్తా. ఇది అంతా లేకుండా ఎలా అనేది చూడండి. ఫస్ట్ సింబల్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇది 10/3 ఇంటూ 6/5. సో పీలు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ p³ ఉంది, ఇంటూ ఇక్కడ క్యూబ్ ఉంది, ఇంటూ ఇక్కడ ఒకటే ఉంది. చూడండి ఎలా చేస్తాం ఈ క్యాన్సిలేషన్. ఇక్కడనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్. ఇప్పుడు 3 6 చూసామంటే 3 టేబుల్లో వస్తుంది, అవునా? కాబట్టి దీనిలో 3 టేబుల్లో ఎప్పుడు 3 1s, ఇది 3 టేబుల్లో ఎప్పుడు 3 2s. సో క్యాన్సిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ 5 1s 5, 5 2s 10. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 5 చూడండి, 2 2s are 4 బై 1s are 1 1s are 1, సింబల్ మైనస్. అంతే. మీరు కావాలంటే ఈ మెథడ్లో చేస్తాం. ఇప్పుడు మీకు డౌట్ ఉంటే తెలిపోద్ది. 10ని ఎలా రాసుకుంటాము? 2 into 5గా రాసుకుంటాం. 6ని ఎలా రాసుకుంటాము? 2 into 3గా రాసుకుంటాం. 3ని 3గానే, 5ని 5గానే రాసుకుంటాం. సో ఒక 5 డినామినేటర్లో న్యూమరేటర్లో సేమ్ నెంబర్ క్యాన్సిల్. 3 కింద డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్. సో 2 2s are 4. బైలో డినామినేటర్లో 1 అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందువల్ల అంటే 1 కనిపించినా కనిపించకపోయినా 1 1ఏ. ఇక్కడ డినామినేటర్లో లేదు. సో డినామినేటర్లో ఒక నెంబర్కి డినామినేటర్ లేదు అంటే 1 ఉన్నట్టు. ఓకే, ఇది అందువల్ల ఇంత ప్రాబ్లం లేకుండా ఇలా ఈజీగా చేయొచ్చు. నేను ఎలా అయితే రెడ్డింగ్తో క్యాన్సిలేషన్ చేశానో మీరు పెన్సిల్తో క్యాన్సిలేషన్ చేయండి, అప్పుడు తప్పులు పోకుండా వస్తుంది. ఒక తప్పు మిస్టేక్ పోయిందంటే పెన్సిల్తోనే కాబట్టి హ్యాపీగా అరేంజ్ చేసేయచ్చు. డిఫరెన్స్ కూడా తెలుస్తుంది, మనం క్యాన్సిలేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్, అందువల్ల పెన్సిల్ యూజ్ చేసామన్న విషయం కూడా. నెక్స్ట్ చూడండి, p⁴ అక్కడ 3 అంటే p⁴. ఇది కూడా క్యూ పవర్ ఇక్కడ ఏమీ లేదంటే 1, టోటల్ 4. సో ఇప్పుడు డినామినేటర్ తీసేసి రాస్తా, -4 p⁴ q⁴. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంకా డెడ్ ఈజీ, అన్నీ ప్లస్లే కాబట్టి ప్లస్లే. మీకు ఈ డైరెక్ట్ ఈ స్టెప్ ఇచ్చేసాడు చూడండి. ఈ స్టెప్లు ఎక్స్లో ఎలా అయితే పక్కన రాసామో ఆ విధంగా ఇచ్చేసాడు కాబట్టి దీని పవర్ 1. సో 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 అంటే x⁴10. అంత ఈజీగా ఇచ్చేసాడు ఆన్సర్. ఈ రఫ్ వర్క్ కూడా రాసుకోండి, ఇది దీని పక్కన రాసుకోండి, ఇది వచ్చి ఈ ప్రాబ్లంకి పక్కన రాసుకోండి. ఓకేనా? సరే, నీట్గా నోట్ చేసుకోండి. సరే, మన 4th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఒకసారి చూస్తే, సింప్లిఫై 3x × 4x - 5 + 3 అండ్ ఫైండ్ దిస్ వాల్యూ అన్నారు. ఫైండ్ దిస్ వాల్యూ అంటే దీన్ని సింప్లిఫై చేసి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అందులో x అనే వేరియబుల్ ఉంది. సో ఆ x అనే వేరియబుల్కి ఖచ్చితంగా ఒక వాల్యూ ఇచ్చి ఉంటాడు. ఆ వాల్యూ ద్వారానే
కంప్లీట్గా దీనికి ఒక వాల్యూ అనేది వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఫస్ట్ దానికి, ఇంకోసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంతకుముందు ఈ చాప్టర్ స్టార్టింగ్లో చెప్పాను, వేరియబుల్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి 3 ఉన్నప్పుడు వాల్యూ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటాము, రెండోసారి చేంజ్ అయిపోయింది, చేంజ్ అయ్యి ఏమైంది 1/2. అప్పుడు కాస్ట్ ఎలా మారింది అనేది ఒకసారి చూద్దాం. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ షాప్ ఉందా, సో రోజుకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కాకుండా సిల్వర్. ఎందుకు సిల్వర్ గురించి మాట్లాడినానంటే, నా చేతికి చూసి ఉంటారు సిల్వర్ ఉంది, ఓకేనా. ఈ సిల్వరు నేను కొన్నప్పుడు ఒక కాస్ట్తో ఉంటుంది. సో ఆ కాస్ట్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడుండే కాస్ట్ ఇంకో ఎక్స్ అవుతుంది, అంటే వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. సో అప్పుడున్న కాస్ట్ వేరు, దీని వాల్యూ వేరు అప్పుడు, ఓకేనా. అంటే ఇప్పుడు ఫస్ట్లో ఉన్న నా వాల్యూ ప్రకారము ఈ సిల్వర్ కాస్ట్ వేరు, ఇప్పుడు వచ్చింది సెకండ్ టైం ప్రెజెంట్ ఈరోజు సిల్వర్ కాస్ట్ మారిపోయి ఉంటుంది మీరు చూసుకుంటే. సో ఎక్స్ వాల్యూ మారిపోయింది, అంటే వేరియబుల్ చేంజ్ అయిపోయింది, అంటే దీని కాస్ట్ కూడా మారిపోద్ది. అది ఒక్కొక్కసారి తగ్గచ్చు, ఒక్కొక్కసారి పెరగచ్చు దీని వాల్యూ. అంటే ఇది నా కడియం అనుకున్నామంటే, నా సిల్వర్ కడియం అనుకున్నాను అంటే ఇది, దీని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది దీని కాస్ట్? ఈ ఎక్స్ వేరియబుల్ అనేది మారటం ద్వారా. ఈ రోజున్న ఈ వేరియబుల్, ఈ కాస్ట్ సిల్వర్ కాస్ట్ మారే కొద్దీ దీని వాల్యూ, ఈ కడియం వాల్యూ మారిపోద్ది, ఓకేనా. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్ అంటే ఈ కడియం, సిల్వర్ కాస్ట్ అనేది వేరియబుల్. మీకు రియల్ లైఫ్తో కంపేర్ చేసుకొని చేయాలి మ్యాథ్స్, ఇది మీకు ఫస్ట్ నుండి చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే ఈ విధంగా మ్యాథ్స్ చేస్తామో మీకు 100% గుర్తుంటుంది. సరే ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ తీసుకుంటాం. సో వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 3x × 4x - 5 + 3. సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇది, ఓకేనా. బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ తీసేయాలి, దాని ముందర ఉండే దాంతో మల్టిప్లై అవుతుంది. బ్రాకెట్ అంటే మీనింగ్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ మోనోనామిడ్, బైనామిడ్ అంటే ఆర్డర్ వెళ్ళిపోతాం. సింబల్ మల్టిప్లికేషన్, నెంబర్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఈజ్ ఈక్వల్ పక్కన ఉంది కాబట్టి అవసరం అలా. 3 × 4 = 12. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే x². ఇంకా అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంది కదా, 1 + 1 2, అలా గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 × 5 = 15. ఇక్కడ మాత్రమే ఎక్స్ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి దీనికి ఎక్స్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ +3. సో ఇది మారిపోయింది, ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడు దీనికి వాల్యూ కనుక్కుంటాం. ఫస్ట్ వన్ x = 3 అయితే పుట్ x = 3 in 12x² - 15x + 3. ఓకేనా. x = 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ అన్నా సబ్స్టిట్యూట్ అన్నా ఒకటే, ఓకేనా. సరే ఇంకా ఇక్కడికి వద్దాం. సో ఇది చూడండి ఎలా రాస్తాం, 12 ఇంతకుముందే చెప్పాను ఎక్స్ వాల్యూ మార్చుతా అండం, ఎక్స్ని తీసేసి దాని వాల్యూ పెడతా అంటే బ్రాకెట్ కంపల్సరీ. బ్రాకెట్ పెట్టి 3² - 15 × 3 + 3. చూడండి 12, 3² అంటే 9, -15 3 = 45 + 3. 12 9 = 108 -45 + 3. ఇప్పుడు 2 సింబల్స్ సేమ్గా ఉంటే అడిషన్, డిఫరెంట్ అయితే సబ్ట్రాక్షన్. ముందు ఇలాంటివి ఇక్కడ ఎక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు సేమ్ సింబల్స్ అంతా అడిషన్ చేసుకుంటాం. 108 3 సేమ్ సింబల్ అంటే ప్లస్, ఈ రెండు అడిషన్ చేస్తే 111 సింబల్ ప్లస్ వస్తుంది, రెండింటికి ప్లస్ కాబట్టి దీనిది ప్లస్. నెక్స్ట్ -45. చూడండి 111 నుండి 45 సబ్ట్రాక్ట్ చేస్తే 6, సో 10 6 66 ఆన్సర్ 66. 111 పాజిటివ్ నెంబర్ కాబట్టి దీనికి కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దాం. x = 1/2 సెకండ్ వన్ ఉంది కాబట్టి
ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తాం దీనికి. ఏమని, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ ఇన్ 12x² మైనస్ 15x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే, 12 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 15 ఇంటూ ఎక్స్ బదులు 1/2 ప్లస్ 3. ఇప్పుడు చూడండి 12, ఇది రెండిటికి స్క్వేర్ ఉన్నట్టు, న్యూమరేటర్లో ఉన్న 1కి స్క్వేర్ ఉంది, 2కి డినామినేటర్లో ఉండే 2కి స్క్వేర్ ఉంది, అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 15 1s are 15/2 ప్లస్ 3. ఇప్పుడు ఇది చూశారంటే 12 1s are 12/4 మైనస్ 15/2 ప్లస్ 3. ఇక్కడ చూడండి సేమ్ టేబుల్తో పోతుందా, ఇంతకుముందు చెప్పా కదా, క్యాన్సిలేషన్ అవుతుంది. 4 1s are 4 3s, సో ఎంత అవుతుంది, 3 మైనస్ 15/2 ప్లస్ 3. సో 3 3 రెండు పాజిటివ్ సింబల్, అడిషన్ చేస్తే 6 మైనస్ 15/2. సో ఇది జాగ్రత్తగా చేయాలి. మీకు ఇంతవరకు నేను చెప్పని కొత్త మెథడ్ చెప్పబోతాండ, క్రాస్ అండ్ స్ట్రైట్. అంటే ఏమంటే ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఆ 2కి ఎల్సిఎం తీసి దాన్ని సింప్లిఫై చేసి రాయాలన్నమాట. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ 6కి డినామినేటర్ 1 ఉంది అని అనుకుంటాం. ఖచ్చితంగా డినామినేటర్ 1 ఉంది అనుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు 1కి 2కి ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తాం. కానీ మీకు లెంత్ ఎక్కువ అయిపోద్ది, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల నేనేం చేస్తానంటే జస్ట్ 2 ఫ్యాక్షన్స్, ఇప్పుడు ఇది ఫ్యాక్షన్ ఇది ఫ్యాక్షన్, రెండు ఫ్యాక్షన్స్ మధ్యన ప్లస్ ఆర్ మైనస్ ఉంటే క్రాస్ అండ్ స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేస్తాం. అదే ఇది క్రాస్ అండ్ స్ట్రైట్. ఓకేనా? ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఈ సింబల్ నేను గీసేటప్పుడు ఎలా గీసాను, ఇలా గీసా, తర్వాత ఇలా గీసా, నెక్స్ట్ ఇలా గీసా. సో ఎలా అయితే గీసానో అలానే మల్టిప్లికేషన్ చేస్తాం. ఫస్ట్ ఇలా, అంటే ఇక్కడ ఉండే 6కి ఇక్కడ ఉండే 2కి మల్టిప్లికేషన్ ఇదన్నమాట. సో ఏమి 12, 6 2s are 12. మధ్యలో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్, ప్లస్ అన్న ఉండాలి, మైనస్ అన్న ఉండాలి, ఇంకేది ఉండకూడదు. ఓకేనా? ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ మాత్రం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ సింబల్ ఎట్ట గీసా, ఇలా గీసా. సో ఇది ఎంత, 15 1s are 15. నెక్స్ట్ బై, నెక్స్ట్ సింబల్ ఎలా, ఈ లైన్ కదా గీసా. సో డినామినేటర్కి 1 2s are 2. సో ఇది సాల్వ్ చేస్తే ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ అంటే 15 మైనస్ 12 3, 15 బిగ్గెస్ట్ కాబట్టి మైనస్ బై, ఇది వాల్యూ ఎంత, -3/2. చూసారా ఎంత డెడ్ ఈజీగా అయిపోయిందో. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకుంది క్రాస్ అండ్ స్ట్రైట్ మెథడ్ అనేది. ఓకేనా? సరే, నోట్ చేసుకోండి. ఈ 4th ప్రాబ్లంలో బి కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. రాసుకోండి నీట్గా. నెక్స్ట్ 4th ప్రాబ్లంలో బి చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సింప్లిఫై a ఇంటూ a² ప్లస్ a ప్లస్ 1 ప్లస్ 5, ఫైండ్ ఇట్స్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్. ఇంతకుముందు 4a చెప్పా కదా, అదే మోడల్. సో చెప్పా కదా టెక్నిక్, వీడియో ఇక్కడే ఆపండి, ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత వీడియోని చూడండి, అప్పుడు మీకు మ్యాథ్స్ బాగా వస్తుంది. సరే, ఇంకా నేను చెప్తాను, ఆపి చెక్ చేసుకున్న వాళ్ళు సూపర్. ఓకేనా? ఎందుకంటే మీ నాలెడ్జ్ మీకు తెలుస్తుంది, మనం తప్పు ఎక్కడ చేస్తున్నాం, ఎలా సాల్వ్ చేయాలి, మనం ఎందుకు తప్పు చేసాం, మనం చేయాల్సిన కరెక్ట్ పద్ధతి ఏమి, ఇవంతా తెలుస్తాయి ఇలాంటి విషయాలు. సరే, ఫస్ట్ వన్ వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం. a ఇంటూ a² ప్లస్ a ప్లస్ 1 ప్లస్ 5, దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మోనోనామియల్, ఇక్కడ ట్రైనామియల్ ఉంది. సో ఫస్ట్ ఈ రెండు ఏ ఇంటూ, ఇక్కడ చూడండి అన్ని ప్లస్లే కాబట్టి ఇబ్బందిలే, వీటిల్లో అన్నీ 1లే కాబట్టి ఇంకా ఇబ్బందిలే, డైరెక్ట్ వేరియబుల్ మల్టిప్లికేషన్. ఇక్కడ 1 ఇక్కడ 2 అంటే 3 అంటే a³ నెక్స్ట్ ఈ రెండు ఏ ఇంటూ ఏ, ఇక్కడ ప్లస్ వస్తుంది చూడ, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఇక్కడ ఏ ఇంటూ ఏ అంటే a². నెక్స్ట్
దీన్ని దీంతో మూడో దాంతో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ ఇంటూ 1 అంటే ఏ. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదా 5. ఇలా సింప్లిఫై చేసుకున్నాక మీరు చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ వన్, లైక్ టర్మ్స్ ఉన్నాయా ఏంటి, లైక్ టర్మ్స్ అనేవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే లైక్ టర్మ్స్ ఉంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. ఎప్పుడు ఈ బ్రాకెట్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ లేదు కాబట్టి అన్నీ అన్లైక్ టర్మ్సే కాబట్టి హ్యాపీ. ఒకవేళ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త. సరే ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 అంటే పుట్, ఇంతకుముందు పుట్ రాశాం కదా, సో పదం మారుద్దాం. తెలుసుకోండి, మీకు ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత మంచిది. ఎన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఉన్న ప్రతి చోట ఏం పెట్టాలి 0. అది అలా బ్రాకెట్ లోపల పెట్టాలి. సో 0 క్యూబ్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 5. సో 0 ఇంటూ 0 ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 0 ఇంటూ 0, 0 ఇంటూ ఎనీ నెంబర్ 0నే. మళ్ళీ దానిలో స్పెషల్గా 0 ఇంటూ 0 అన్నా కూడా 0నే. సో ఇది దీని వాల్యూ 0, దీని వాల్యూ 0, దీని వాల్యూ 0 ప్లస్ 5 అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పారు చూడండి, సెకండ్ వన్ 1. సో సేమ్ స్టెప్ రిపీట్, సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 5. సో 1 కాబట్టి ఇప్పుడు బ్రాకెట్లో 1 రాస్తాం. 1 క్యూబు ప్లస్ 1 స్క్వేరు ప్లస్ 1 ప్లస్ 5. సో ఇప్పుడు జాగ్రత్తగా చేద్దాం. సో ఇక్కడ కూడా అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి హ్యాపీ. 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1, ఎన్ని 1లు వేసుకోండి, 3 కాదు 100 1లు వేసుకొని మల్టిప్లికేషన్ చేయండి, వాల్యూ మాకు 1 వస్తుంది. ప్లస్ 1 స్క్వేర్ అన్న 1, సేమ్ ఇక్కడ 1 కదా ఉంది 1 ప్లస్ 1 అంతా యాడ్ చేస్తే ఎంత 8. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో -1 వచ్చింది, నెగిటివ్ నెంబర్, జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏం రాస్తాం, సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే -1 క్యూబ్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ బ్రాకెట్లో -1 ప్లస్ 5. సో ఈ స్టెప్ జాగ్రత్తగా చేయాలి. దీని తర్వాత స్టెప్ ఈ స్టెప్. ఓకేనా. -1 క్యూబ్ పక్కన వేసుకోండి, 1 ఎన్నిసార్లు చేసినా 1, బట్ మైనస్లు అలా కాదు కదా. సో -1 క్యూబ్ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1. బ్రాకెట్ వేయలేదంటే ఈ ఆన్సర్ 100% తప్పు అయిపోద్ది. అందువల్ల మీకు ఒకటే అలవాటు, వేరియబుల్ బదులు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు బ్రాకెట్ కంపల్సరీ, అది గుర్తుపెట్టుకునేట్టు. నెక్స్ట్ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 1 ఎన్నిసార్లు చేసినా 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది -1 వచ్చింది. ఓకే, దీని వాల్యూ -1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లస్ మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఎందుకు వేసుకున్నారంటే మనం క్యూబ్ని సాల్వ్ చేసినాం, దాని ముందర ఉన్న సింబల్ని టచ్ చేయలేం ఇంకా. సో అది కూడా టచ్ చేసేంత వరకు ఆ బ్రాకెట్ అలాగే పెట్టుకుంటాం. ఇప్పుడు -1 స్క్వేర్, -1 స్క్వేర్ అంటే -1 ఇంటూ -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1s are 1. సో దీని వాల్యూ +1 వచ్చింది, ప్లస్ -1. ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఎందుకని, దీని ముందర సింబల్ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ -1, ప్లస్ ఇంటూ ప్లస్ +1. ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 5. ఇక్కడ చూడండి, మనం అన్నీ ఇక్కడ ఒకే నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ పెట్టినప్పుడు 1 ఏ చేంజ్ లేకుండా వచ్చింది. కానీ ఎప్పుడైతే -1 పెట్టామో ఒకసారి -1, ఒకసారి +1, ఒకసారి -1 ఇలా మారిపోతుంది.
ఇది ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అనే దానికి ఒక హింట్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ చెప్తాను. మైనస్ ఇక్కడ ఏ నెంబర్ అన్నా ఉండదండి, పైన పవర్లో ఈవెన్ ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా మైనస్ ఏ అంటే ఎనీ నెంబర్ ఏ నెంబర్ అన్నా పెట్టండి, నెగిటివ్ నెంబర్ ఉంది, పవర్ ఆడ్ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించింది, దీని పవర్ ఎంత 3 అనేది ఆడ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వచ్చింది. పవర్ 2 అనేది ఈవెన్ కాబట్టి పాజిటివ్ వచ్చింది. సింపుల్గా మీరు గుర్తుపట్టడానికి ఇది. ఓకేనా, ఇది కూడా యాక్చువల్గా ఒక ఫార్ములా, మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తాయి ఈ ఫార్ములాస్ అన్నీ, బట్ నేను ఇక్కడ అవసరం బట్టి మీకు యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -1 +1 క్యాన్సిల్. ఎలా? +1లో -1 తీసేస్తే క్యాన్సిలేషనే కదా, కాబట్టి 0, ఈ మొత్తం 0 అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడు 2 డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 - 1 అంటే 4, 5 బిగ్గెస్ట్, సో దీని సింబల్ ప్లస్ రావాలి. ఈక్వల్ పక్కన ఉండడం వల్ల అవసరం లేదు. ఇది ప్రాబ్లం సాల్వేషన్, చాలా సింపుల్ మనకి. ఓకేనా, సరే నోట్ చేసుకునేయండి ఈ ప్రాబ్లం కూడా నీట్గా. ఎంతమంది ఎవరికైనా కరెక్ట్గా వచ్చిందా, తప్పు వచ్చిందా? తప్పు వస్తే ఎందుకు వచ్చింది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఓకేనా, అందుకే మిమ్మల్ని వీడియో ఆపి ప్రాక్టీస్ చేయమనేది, ఎందుకంటే ఇదే రీజన్. సరే నోట్ చేసుకునేయండి నీట్గా. నెక్స్ట్ 5th ప్రాబ్లం. దీనిలో మొత్తం 4 ఉన్నాయి, ABCD. ఈ 4 సాల్వ్ చేస్తాం. కానీ మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ప్రాబ్లం అవుతానే పాస్ చేసి మీరు ఇంకో ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, అంటే ఈ 2 ఒకే మోడల్. సో ఇది చెప్పిన తర్వాత ఇది చెప్పే ముందు పాస్ చేసుకోండి. ఈ 2 కూడా అంతే. సరే ఇక చూడండి, ఏమి ఇచ్చాడు? యాడ్ అంటే ఈ 2 యాడ్ చేయాలి. 2 కాదు 3 ఉన్నాయి చూడండి, కామాస్ ద్వారా. సో ఇది ఒక మల్టిప్లికేషను, ఇదొక మల్టిప్లికేషను, ఇదొక మల్టిప్లికేషన్. సో మల్టిప్లై చేయాలి, తర్వాత వచ్చింది యాడ్ చేయాలి. ఇంతకుముందు చెప్పా కదా మీకు, ఎప్పుడైతే బ్రాకెట్స్ ఉంటాయో బ్రాకెట్స్ని మల్టిప్లికేషన్ చేసి రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత లైక్ టర్మ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పాను ఇంతకుముందు ప్రాబ్లంకి. దానికి వచ్చింది చూడండి ఇక్కడే ప్రాబ్లం. సరే ఇప్పుడు ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. P + Q, కామా ఉంది చూడండి, యాడ్ అన్నాడు. సో ఇక్కడ ఈ కామా తీసేసి ఏం పెడతాము? ప్లస్ Q × Q - R. ఇక్కడ అండ్ ఉంది, సో అండ్ తీసేసి ప్లస్ R × R - P. సో = ఏం చేస్తాం? P చూడండి అన్ని మైనస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఇక్కడ మీకు సింబల్ మల్టిప్లికేషను, నెంబర్ మల్టిప్లికేషను, వేరియబుల్ మల్టిప్లికేషన్, ఈ 3 చెప్పిన. సో సింబలు వేరియబుల్ వాడతాం, నెంబరు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు నెంబర్ అవసరం లేదు? మీకు బాగా గమనిస్తే అన్నిట్లోనూ నెంబర్స్ లేవంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. సో ఇబ్బంది లేదు. సరే ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ పక్కన = పక్కన కాబట్టి అవసరం లేదు. P × P² నెక్స్ట్ వన్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, P × Q అంటే PQ. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 2, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, Q × Q² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, Q × R QR. నెక్స్ట్ ఈ 2, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, R × R R², ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, R × P RP. ఇప్పుడు ఎక్కడ లైక్ టర్మ్స్ అనేవి లేవు మనకి. లైక్ టర్మ్స్ ఉన్నాయా? లేవు. సో ఒక ఆర్డర్లో రాసేస్తాను, అంటే ముందు స్క్వేర్స్ ఉండేటట్టు రాస్తాను. P² Q² R², తర్వాత మిగతా రాస్తా. సో -PQ -QR -RP, ఒక ఆర్డర్ కోసం మనం రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇది. సో ఇంతకుముందు చెప్పినట్టు వీడియో ఆపి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరుది కంప్లీట్ అయినాక ప్రాబ్లం చూడండి, సరేనా? సరే ఇక్కడ చూడండి, సేమ్ ఇంతకుముందు లాగే 2x Z - x - y అండ్ ఉంది కాబట్టి ప్లస్, అడిషన్ అన్నాడు కాబట్టి అండ్ తీసేసి ప్లస్ పెడతాం. 2y Z - y - x. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ సింబలు, నెంబరు, వేరియబుల్. నెంబర్ ఉంది 2 అనేది ఉంది కాబట్టి 3 చెక్ చేసుకోవాల్సిందే. సింబల్ నుండి స్టార్ట్ చేస్తాం.
ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పక్కన కాబట్టి అవసరం 2 ఇంటూ ఇక్కడ నెంబర్ లేదు సో 1 2 1s are 2 ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 1 ఇక్కడ నెంబర్ లేదంటే 1లో ఉన్నట్టు ఓకేనా 2 ఇంటూ 1 2 ఇక్కడ ఎక్స్ 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 ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2 ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అయిపోయింది. నెక్స్ట్ ఇది చేద్దాం ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ 1 2 వై ఇంటూ జెడ్ వై జెడ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 1 2 వై ఇంటూ వై వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2 వై ఇంటూ ఎక్స్ వైఎక్స్ కానీ నేను ఎక్స్ వై రాసుకుంటా. మీకు ఆల్రెడీ చెప్పా 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా ఒకటే. ఎక్స్ వై వైఎక్స్ అన్నా చూడండి వైఎక్స్ రాసిన ఎక్స్ వై రాసిన ఒకటే వైఎక్స్ కానీ ఎక్స్ వై. మరి ఎందుకు ఇలా రాసుకున్నానంటే ఒక ఆర్డర్ని ఫాలో అవుతాం మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నామంటే దానికి ముందు ఏదన్నా ఉంటే అలాంటి టర్మ్ లైక్ టర్మ్ అవుతుంది వెంటనే అడిషన్ చేసేయగలుగుతాం. ఇక్కడ చూడండి ఎక్స్ వై ఇక్కడ ఎక్కడన్నా ఎక్స్ ఇక్కడే ఉంది చూడండి సో అడిషన్ అయిపోద్ది అందుకోసం ఇంకేం. సరే ఇప్పుడు చెప్పా కదా లైక్ టర్మ్స్ ఉంటే అడిషన్ సబ్ట్రాక్షన్ చూడాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్స్ చూద్దాం. సో దీనికి ఈ లైక్ టర్మ్ లేదు సో అదే రాసేద్దాం మైనస్ 2x స్క్వేర్. దీనికి లైక్ టర్మ్ లేదు వై స్క్వేర్కి సో అదే రాసేద్దాం. నెక్స్ట్ ఆర్డర్ కోసం ఎక్స్ వై సో ఎక్స్ వైలు ఉన్నాయా ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో రెండు సేమ్ సింబల్ అడిషన్ చేస్తాం. చేస్తే 2 2 4 4x వై రెండుటికి మైనస్సే కాబట్టి దీనికి కూడా మైనస్సే. నెక్స్ట్ దీని వై ఎక్స్ అయిపోయింది ఎక్స్ వై అయిపోయింది సో వైతో చూడాలి వై ఎక్కడుంది ఇక్కడ ఉంది సో ఆర్డర్ కోసం ఓకేనా. సో ప్లస్ దానికి లైక్ టర్మ్ లేదు అందుకోసం అలాగే రాసేస్తాం. అదేవిధంగా దీనికి కూడా లైక్ టర్మ్ లేదు లైక్ టర్మ్ లేదు సో ఇది లాస్ట్లో రాస్తాం 2xz ఇది సాల్వ్ ఈజీ. ఎంతమంది కరెక్ట్ వచ్చింది? మీరు ప్రాక్టీస్ చేస్తా అంటే ఓకే హ్యాపీ మీకు బాగా వస్తుంది ఇబ్బంది లేదు. సరే నెక్స్ట్ ఈ ప్రాబ్లంకి వద్దాం. సి ఇక్కడ చూస్తే సప్రాక్ట్ అన్నాడు. ఏం చెప్పాడు? సప్రాక్ట్. సో దేనిలో నుండి దేన్ని ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇది సెకండ్ వన్ అంటే ఫమ్ అన్నాడు. సో దీనిలో నుండి దీన్ని సప్రాక్ట్ చేయాలి. అందువల్ల సెకండ్ వన్ ఫస్ట్ రాస్తాం 4l 10n మైనస్ 3n ప్లస్ 2l తర్వాత ఇది 3l ఇంటూ l మైనస్ 4m ప్లస్ 5n ఓకేనా. సప్రాక్ట్ అన్నాడు కాబట్టి మధ్యలో మైనస్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో దీంతో 3 యూజ్ చేయాల్సిందే సింబల్ మల్టిప్లికేషను నెంబర్ మల్టిప్లికేషను వేరియబుల్ మల్టిప్లికేషన్ 3 చేయాల్సిందే. చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఓకేనా. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పక్కన ఉండడం వల్ల 4 10s are 40 ఎల్ ఇంటూ ఎన్ ఎల్ఎన్ ఎల్ ఫస్టా ఎన్ ఫస్టా ఎల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎల్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఎల్ఎన్గా రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3s are 12 ఇది ఎమ్ ఓకేనా. ఎమ్ ఖచ్చితంగా ఎమ్మే ఉంటుంది. ఎందువల్ల చెప్పగలుగుతాను అంటే ఇది ఎమ్ అని నేను ఈ రెండు లైక్ టర్మ్స్ అయిపోతాయి ఎన్ అయితే. సో అక్కడ ఏదో మిస్టేక్ వచ్చి ఉంటుంది ఏమీ లేదు నేను వేసుకోవడం మిస్టేక్ అంతే ఇంకేం లేదు. సరే నెక్స్ట్ ఎల్ఎం సో ఎల్ఎం. నెక్స్ట్ వన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 2s are 8 ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 1s are 3 నెక్స్ట్ దీన్ని చేసేది నేను జాగ్రత్త 3 1s are 3 ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12 ఎల్ఎం సో ఎల్ఎం ఎల్ ఇంటూ ఎం అంటే ఎల్ఎం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 5s are 15 ఎల్ ఇంటూ ఎన్ ఎల్ఎన్. సో ఇప్పుడు లైక్ టర్మ్స్ కానీ చూస్తే దీని లైక్ టర్మ్ ఇక్కడ ఉంది సో దీనికి లైక్ టర్మ్ ఇక్కడ ఉంది దీనికి లైక్ టర్మ్ పక్కనే ఉంది. సో అందుకోసమే నేను ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నాం అనుకోండి లైక్ టర్మ్ ఎక్కడన్నా ఉంటే ఒక ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది. సరే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది కదా
సో ఇది ప్లస్ అది మైనస్, డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 40 - 15 అంటే 25 ln. బిగ్గెస్ట్ 40, దీని సింబల్ ప్లస్ కాబట్టి దీనికి కూడా ప్లస్, అయితే ఈజ్ ఈక్వల్ టు పక్కన కాబట్టి రాయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అరే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, రెండు నెంబర్స్ సేమ్ 12 నెంబర్స్ లైక్ టర్మ్స్ కాబట్టి ఇది క్యాన్సిలేషన్. సో ఇంక ఈ రెండు డిఫరెన్స్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 8 - 3 అంటే 5 l². ఇది బిగ్గెస్ట్ కాబట్టి దాని సింబల్ ప్లస్ 8కి, దీనికి కూడా 8కి ప్లస్. ఇది ఆన్సర్ అయిపోయింది. సో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే వీడియో ఆపండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సరే, ఎవరైనా చేసి ఉంటే హ్యాపీ. సరే ఇంకా చూద్దాం, దీనికి వస్తాం. దీనికి ఏం చేద్దాం? సో ఫస్ట్ ఈ రెండు కలిపి ఒకటే, ఈ రెండుటిని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు దీని నుంచి, అంటే ఇది ఫస్ట్ రాసుకోవాలి. 4c - a + b + c. సో ఇక్కడ చూడండి ఈ రెండు చేయాలి సబ్ట్రాక్షన్. సో 3 × a + b + c -2b × a - b + c. ఇక్కడ బ్రాకెట్ వెయ్యాలి, ఎందుకు? ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి, అందువల్ల రెండుకి సబ్ట్రాక్షన్ కలిపి సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావాలంటే, సో మీరు ఇద్దరు ఉన్నారు బ్రదర్స్ సిస్టర్స్, మీ డాడీ 100 రూపీస్ ఇచ్చావు. సో నువ్వు ఒక 5 రూపీస్ ఖర్చు పెట్టుకున్నావు, మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ 20 రూపీస్ ఖర్చు పెట్టుకున్నారు. సో ఇది ఫస్ట్ 5 మీరు ఖర్చు పెట్టుకున్నారు, మీ బ్రదర్ ఆ సిస్టర్ 20 రూపీస్ ఖర్చు పెట్టుకున్నారు. ఆ ఖర్చు ఎక్కడి నుంచి జరిగింది? మీ డాడీ ఇచ్చిన 100 రూపీస్ నుండి జరిగింది. సో ఫామ్ ఆ 100 నుండి జరిగింది. అప్పుడు మీరు ఏం చేయాలి? మీ డాడీకి చేంజ్ ఇవ్వాలి కదా. అప్పుడు దీనిలో నుంచి 2 సబ్ట్రాక్ట్, ఖర్చు అయిపోయింది కాబట్టి రిమైనింగ్ వస్తుంది. అప్పుడు ఏం జరుగుద్ది? ఈ రెండుటిని దీని నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ రెండుటికి బ్రాకెట్ అందుకోసం వేసుకున్నాను. క్లియర్? సరే ఇక్కడికి వద్దాం. ఇంకా ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చేయాలి. సో ఫస్ట్ ఇక్కడైతే హ్యాపీ, ఒక బ్రాకెట్ ఉంది కాబట్టి హ్యాపీగా చేసేస్తాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బ్రాకెట్, పెద్దది ఒకటి. ఎప్పుడు కూడా ఇలా ఒక బ్రాకెట్కి బయట ఒక బ్రాకెట్ ఉన్నప్పుడు, అంటే బ్రాకెట్ లోపల బ్రాకెట్, ఇక్కడ మనం వేసిన బ్రాకెట్ లోపల ఆల్రెడీ, సో లోపల ఉన్న బ్రాకెట్ ముందు సాల్వ్ చేయాలి. ఓకేనా? సరే ఇంకా రిమైనింగ్ అట్లే రాసుకుంటాం, దీన్ని అట్లే రాసుకుంటాను నేను కన్ఫ్యూజ్ లేకుండా. మీకు మైనస్ ఎందుకో చెప్పే కదా, లోపల ఉండే చేయాలి. సో ఇది చేయాలి ఫస్ట్. సో ఇది చేద్దాం. సేమ్ ఇక్కడ కూడా ఈ 3 సింబలు, నెంబరు, వేరియబుల్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, బ్రాకెట్ పక్కన కాబట్టి అవసరం అలా. 3 × 1 = 3, a × a² నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 3 × 1 = 3, a × b అంటే ab. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 3 × 1 3, a × c అంటే ac. ఓకేనా? చూడండి ఫస్ట్ ఈ 2, తర్వాత ఈ 2, నెక్స్ట్ ఈ 2. ఇప్పుడు దీంతో ఫస్ట్ ఈ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 × 1 = 2, BA నేను AB అని రాసుకుంటా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ ఈ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 × 1 = 2, B × B B². సో ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాసుకుంటా. సింబల్ ముందు పెట్టాలి నెక్స్ట్ లైన్కి రాసేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 × 1 = 2, B × C BC. సో లోపల బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు బయట ఉండే బ్రాకెట్స్, సో ఈ బ్రాకెట్స్కి దీంతో మల్టిప్లికేషన్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, పక్కన మైనస్ వస్తే ఖచ్చితంగా మైనస్ పెట్టాల్సిందే, ప్లస్ వస్తేనే అవసరం లేదు. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 100% ఖచ్చితంగా పెట్టవలసిందే. చూడండి 4 × 1 = 4, C × A నేను AC రాస్తా, CA రాయాలి కానీ నేను AC ఆర్డర్ కోసం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 4 × 1 = 4, C × B BC. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 4 × 1 4, C × C C². నెక్స్ట్ ఇది చూడండి, బ్రాకెట్ ముందర నెంబర్ లేదు కానీ సింబల్ ఉంది. ఏం సింబల్? మైనస్. ఎప్పుడైతే మైనస్ సింబల్ ఉంటుందో లోపల ఉండే ప్రతి దానికి సింబల్ మారిపోద్ది. ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. సో ఫస్ట్ వేసేస్తాను, తర్వాత ఎలా వచ్చిందో చెప్తాను. ఇక్కడ ప్లస్ ఉంది సో మైనస్ వస్తుంది,
ఇక్కడ ప్లస్ ఉంది మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది అంటే ప్లస్ వస్తుంది 2ab. సో ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తాను ఈజ్ ఈక్వల్ పెట్టి, దీని కింద కాకుండా ఈజ్ ఈక్వల్ కొంచెం దూరంగా రాస్తాను ప్లస్ పెట్టి. ప్లస్ ఇక్కడ పెట్టకూడదు, ఎందుకంటే ఈ ప్లస్ కానీ మైనస్ కానీ ఇక్కడ మెన్షన్ చేసాము స్టార్టింగ్లో, అంటే ఇది ముందు లైన్కి కంటిన్యూటీ. మనం ఇంగ్లీష్లో రాసేవాళ్ళం పదం ఒకవేళ సప్రాక్ట్ ఉంది, సో సబ్బు ఇక్కడ రాసి రాట్ రాయాలనుకుంటే ఇక్కడ డాష్ పెట్టి రాస్తాం, ఎందుకని ఈ వర్డ్ దీనికి సంబంధించింది. అదేవిధంగా మనకి మ్యాథ్స్లో సింబల్ని ముందర పెడతాం, ఓకేనా. ఎండింగ్లో ఏదైనా సింబల్ వస్తే దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం. సో పెట్టి ఇదేమి 2. ఇప్పుడు చూడండి నేను కన్ఫ్యూజ్ అయినా, ఎక్కడ ఆపాను నాకు తెలియలే, నేనేం చేస్తా అది కూడా మీకు తెలియాలి కదా. చూడండి ఇక్కడ ఏముంది 2b ఉంది, సో 2b ఇక్కడ ఉంది, సో ఇక్కడ నేను వేసాను సింబల్, ఇక్కడ నుంచి మారింది మైనస్ ఉండడం వల్ల, సో ఇక్కడ నుంచి చెయ్యాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉండటం వల్ల మైనస్ 2b². నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, సో మారితే ప్లస్ 2bc. ఇప్పుడు ఏ విధంగా మనం మారింది అది ఒకసారి చెప్తా చూడండి. ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చిందా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, దీనికి మైనస్ వచ్చిందా. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, అందువల్ల ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమి మైనస్ ఇక్కడ వచ్చింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ వచ్చింది. మీకు అందుకే స్టార్టింగ్లోనే చెప్పా ఈ చాప్టర్ స్టార్టింగ్లో ఏమని, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని. ఇది ఫ్యూచర్లో ఎన్నో చోట్ల వస్తూనే ఉంటుంది, ఒక్క చోటతో ఆగేది కాదు అని. సో ఇక్కడ వచ్చింది, అందుకే ప్రతి చోట ఇది నోట్ చేసుకోమని చెప్పింది, సరేనా. ఇక్కడైతే ఇది అవసరం లేదు, మీకు గుర్తు చేయడం కోసం ఇంకా రాశాను. సరే, ఇంకా దీనిలో లైక్ టర్మ్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాటికి మనం ఫాలో అవ్వాల్సింది, స్క్వేర్స్ ఉంటే ముందు స్క్వేర్స్ తీస్తాం, క్యూబ్స్ ఉంటే ఇంకా ముందు క్యూబ్స్ వస్తాయి, ఓకేనా. ఎందుకు పవర్ ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ రాసేసామంటే హ్యాపీ. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి a² c² రెండే ఉన్నాయి, b² కూడా ఉంది. సో దీన్ని నేను ఆర్డర్లో రాసుకుంటాను, అంటే మైనస్ 3a² మైనస్ 2b² ప్లస్ 4c² ఒక ఆర్డర్లో. సో ఆ 3 రాసేసా కాబట్టి నేను అండర్లైన్ చేసుకుంటా కన్ఫ్యూజ్ ఉండకుండా. ఇంకా రిమైనింగ్లో సో ఎలా సింపుల్గా నేనేం చేస్తానంటే ఇక్కడ ఏబిసి 3 ఉన్నాయి. సో ఫస్ట్ ఏబి అనేది ఉందా చూద్దాం. ఏబి 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 ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఏబి ఇక్కడ ఒక ఏబి. నెక్స్ట్ ఇంకేమన్నా ఏబి లేదు. సో బీసీ చూస్తా, ఇక్కడ ఉంది బీసీ, ఇంకో బీసీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ సిఏ లేదా ఏసీ ఇక్కడ ఉంది కదా, ఏసీ ఇంకెక్కడుంది ఏసీ. అన్నీ వచ్చేసాయా ఒకసారి చెక్ చేసుకుంటాం. సో అన్నీ వచ్చేసాయి, హ్యాపీ. ఇంకా రాసేద్దాం. ఫస్ట్ ఏబి అనుకున్నాం కాబట్టి ఏబి. ఈ రెండు డిఫరెంట్ సింబల్ సబ్ట్రాక్షన్ చేస్తాం. 3 - 2 అంటే 1 వేసినా వేయకపోయినా ఇబ్బంది లేదు కాబట్టి 1 వేయకుండా ఏబి మాత్రం రాస్తాం. 3 పెద్దది, దీని సింబల్ మైనస్ ఉంది, సో దీనికి కూడా మైనస్. నెక్స్ట్ బీసీ, బీసీ ఎక్కడ ఉంది ఇదిగోండి, ఇంటూ సింబల్ ఇంటూ పెట్టుండ, సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ రెండు. సో రెండిటికి ప్లస్ అంటే అడిషన్. సో 4 2 అడిషన్ చేస్తే 6 బీసీ. రెండిటికి ప్లస్ ఉంది కాబట్టి దీనికి కూడా ప్లస్. నెక్స్ట్ ఏసీ ఇక్కడ ఒకటి ఓ దగ్గర ఉంది, ఇంకో ఇక్కడ, ఇది మైనస్ ఇది మైనస్, రెండు మైనస్లే సేమ్ సింబల్. అడిషన్ చేస్తాం, అడిషన్ చేస్తే 7 ఏసీ. మైనస్ సింబలే ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్. ఇది ఆన్సర్. కొంచెం పెద్ద ప్రాబ్లం ఇది, బట్ జాగ్రత్తగా చేయాలి. అందుకే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నా ఒకవేళ మీకు ఏదన్నా మిస్టేక్ వస్తే నేను ఇప్పుడు చేసిన దానిలో క్లియర్ అయిపోద్ది, సరేనా. సరే, ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్. ఏ ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ 8.3. అందుకే మీకు ఇక్కడ కూడా నోట్ చేసి పెట్టున్నా ఏ ఎక్సర్సైజ్ తెలియాలి, సరేనా. నీట్గా రాసుకునేయండి. సో క్లాస్ చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం 8th క్లాస్లోనే
అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.